సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్లోని ప్రధాన బస్టాండ్స్ నుంచి తెలంగాణ, ఏపీ, కర్ణాటకకు వెళ్లే ప్రయాణికులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అధికారులు. 6432 అదనపు బస్సులను నడుపుతున్నామని తెలిపారు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత. ఎల్బీ నగర్, ఉప్పల్, ఆరాంఘర్, జేబీఎస్ పాయింట్స్ నుంచి పికప్, డ్రాప్ చేసేలా బస్సులను ఆపుతామని తెలిపారు. మహాలక్ష్మి ఫ్రీ బస్సు సర్వీసులను వినియోగించుకునే మహిళలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నామంటున్న ఆర్ఎం శ్రీలతతో హరిత ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగకి సొంతూర్లకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. స్పెషల్ బస్సులను కూడా రన్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి రీజనల్ మేనేజర్ శ్రీలత గారు ఉన్నారు. మేడం చెప్పండి, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి సొంతూర్లకు చాలా వరకు ఈ ఫెస్టివల్ సీజన్లో రష్ ఉంటుంది కదా, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ సంవత్సరం ఎన్ని ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు? నమస్కారం అండి. ఈ సంక్రాంతి సందర్భంగా అదనంగా 6,432 బసెస్ ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నామండి. అది అంటే టువర్డ్స్ వేరియస్ డెస్టినేషన్స్ లైక్ అది వరంగల్ కావచ్చు, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, అలాగే ఏపీ డెస్టినేషన్స్. సో మొత్తం కలిపి 6,432 బస్సెస్ అదనంగా నడపడానికి ప్లాన్ చేసుకున్నాం. అది కూడా మనము 7th నుంచి 12th వరకు అని ప్లాన్ చేసుకున్నామండి. బట్ 7th, 8th అంత మూమెంట్ ఏం లేదు, ఈరోజు కూడా ఏం లేదు. రేపటి నుంచి ఎక్కువ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మనకి స్కూల్స్, కాలేజెస్కి హాలిడేస్ 11th నుంచి ఇచ్చారు కాబట్టి 10th ఆఫ్టర్నూన్ నుంచి విపరీతమైన ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. దానికి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేసుకున్నామండి. హైదరాబాద్లో ముఖ్యంగా ట్రాఫిక్ నేపథ్యంలో సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి ఎక్కువగా బస్సులు ఆపరేట్ చేస్తారు కాబట్టి ఇటు ఎల్బీ నగర్ కావచ్చు, ఉప్పల్ రింగ్ రోడ్డు, అట్లాగే ఆరాంఘర్, జేబీఎస్, ఈ 4 ప్రాంతాల నుంచి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రయాణికుల కోసం? ఇప్పుడు మేము ప్లాన్ చేసిన అదనపు బస్సులన్నీ కూడా మీరు చెప్పినట్లు ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ అండ్ జేబీఎస్ ఇక్కడి నుంచి నడపడానికి అరేంజ్మెంట్స్ చేసుకున్నామండి. ఉప్పల్లో ఈ ప్రాంతాల్లో అంతా కూడా మనము ప్యాసింజర్స్కి సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఇమ్లీబన్ వరకు వస్తే కనుక బస్సులు టోటల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది, కంజెషన్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి అదనపు బస్సులు నడిచేలాగా ఏర్పాట్లు చేస్తున్నామండి. సంక్రాంతి ఫెస్టివల్ అనగానే అదనపు ఛార్జీలు ఉంటాయని ప్రయాణికులంతా కూడా భయపడుతుంటారు. మరి ఆర్టీసీ బస్సులు అదనపు ఛార్జీల పరిస్థితి ఏంటి? ఎంత మేర పెంచారు? ఎట్లా ఉంది? రెగ్యులర్గా నడిచే బస్సుల్లో నార్మల్ ఛార్జెసే ఉన్నాయండి. ఏదైతే మేము అదనంగా పూల్ చేసి నడుపుతున్నామో వాటిల్లో మటుకు 50% అదనపు ఛార్జెస్ ఉంటాయండి. మనకి 1 వేనే ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి రిటర్న్లో మనకి ఒక్క ప్యాసింజర్ కూడా అవైలబుల్గా ఉండరు, 0 రెవెన్యూ ఉంటుంది కాబట్టి ఈ 50% అదనపు ఛార్జెస్ అనేది అదనపు బస్సుల్లో కలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఇక ఈసారి ఎలక్ట్రిక్ బస్సులు కొంత కొత్తగా తీసుకొచ్చారు, అవి కూడా కీ రోల్ కాబోతున్నాయి. వాటి కోసం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా ఈ పవర్ ఛార్జింగ్ స్టేషన్స్ కావచ్చు, ఇప్పుడు ఈ రద్దీ నేపథ్యంలో ఎక్కువగా రష్ ఉంటుంది, కెపాసిటీకి మించి ఎక్కుతుంటారు. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి? ఎలక్ట్రిక్ బస్సెస్ అంటే మనకి నిజామాబాద్, కరీంనగర్ అండ్ హనుమకొండ, వరంగల్ నుంచి ఆపరేషన్ ఉందండి. సో మనకి నిజామాబాద్ అండ్ కరీంనగర్ వాటికేమో ఛార్జింగ్ స్టేషన్ మన జూబ్లీ బస్ స్టేషన్ పరిధిలో ఉంది. అక్కడ అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత ఇక్కడ ఛార్జ్ చేసుకుని వెళ్తున్నాయి. సో అవి ప్రయాణికుల ఆదరణ కూడా ఎలక్ట్రిక్ బస్సెస్కి ఎక్కువ ఉందండి. అంటే అవి అసలు ఏమి సౌండ్ రాకుండా మనకి ప్లస్ పొల్యూషన్ ఫ్రీ దాంతో నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనకి నిజామాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్ కలిపి అరౌండ్ 200 బస్సెస్ ఆపరేషన్కి అయితే ప్లాన్ చేశారండి. ఉన్న బస్సులకి అదనపు బస్సులు కాబట్టి మనకి ఈ ట్రాఫిక్ క్లియరెన్స్కి చాలా ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నామండి. ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణం చాలా కంఫర్టబుల్గా ఉందని ప్యాసింజర్స్ ఫీడ్బ్యాక్ ఉందండి. అంటే ఈ అదనపు బస్సులే కాకుండా రిజర్వేషన్కి సంబంధించిన బస్సులు, ముఖ్యంగా ఏపీ కావచ్చు, తెలంగాణ, ఇటు నల్గొండ, ఖమ్మం వైపు వెళ్ళే బస్సుల్లో ఎట్లా ఉంది? రిజర్వేషన్ బుకింగ్స్ ఎలా అవుతున్నాయి? పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది?
మనకి సంక్రాంతి అంటే ఏపీ వైపు చాలామంది తరలి వెళ్తారని మనకు అందరికీ తెలుసు. దానికి అనుగుణంగానే మనకి 10th 11th విపరీతమైన రద్దీ కనిపిస్తుందండి. మన ఆన్లైన్ బస్సెస్ మనం ఆన్లైన్లోనే ఉంటుంది రిజర్వేషన్ మ్యాక్సిమం ఏపీ డెస్టినేషన్స్కి. సో దాంట్లో 10th and 11th బస్సెస్ మేము ఓపెన్ చేసిన బస్సెస్ అన్నీ మోర్ దాన్ 80% రిజర్వ్ అయిపోయినాయి టికెట్స్. ముఖ్యంగా మహాలక్ష్మి స్కీమ్ వర్తించే బస్సుల సంఖ్య ఎంత ఉంది, ఏ రూట్లో డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది, మహాలక్ష్మి స్కీమ్ బస్సులకి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది ప్రస్తుతం, అండ్ రానున్న రోజుల్లో ఈ ఫెస్టివల్ టైంలో అధికంగా రద్దీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మనము ఆపరేట్ చేసే 6,432 బస్సెస్ అన్నాం కదండి. దాంట్లో 90% యాక్చువల్గా మనకి మహాలక్ష్మి స్కీమ్ అప్లికబుల్ బస్సెసే ఉంటాయి. అంటే ఈ ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, ఈ బస్సులన్నింటిలో కూడా అంటే అడిషనల్గా పూల్ చేసి నడిపినా కానీ దాంట్లో మహాలక్ష్మి స్కీమ్ అప్లికబుల్ ప్యాసింజర్స్కి ఫ్రీనే ఉంటుంది. మనం ఈ అడిషనల్ బస్సెస్ అనేది వరంగల్ కానీ, నిజామాబాద్, కరీంనగర్ ఈ సిటీలో నడిచే బస్సుల్ని పూల్ చేసి పంపిస్తుంటామండి. వాటిలన్నింటిలో కూడా మహాలక్ష్మి స్కీమ్ అప్లికబుల్ ఉంటుంది. మనకి దానికి తోడు ఎలక్ట్రిక్ బస్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ఈ రద్దీకి అనుగుణంగా మహాలక్ష్మి స్కీమ్ కింద ఫ్రీగా ట్రావెల్ చేసే మహిళా ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బంది ఉండదని మేము భావిస్తున్నామండి. ఆ రద్దీకి అనుగుణంగానే ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉన్నాం. చూడొచ్చు, మొత్తంగా అయితే సంక్రాంతి పండుగ కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అయితే రన్ చేస్తుంది. దాంతోపాటు స్పెషల్ బస్సుల్లో 50% వరకు కూడా అదనపు ఛార్జీలు ఉండబోతున్నాయి. ఇక మహాలక్ష్మి స్కీమ్ అమల్లో ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, దాదాపు 90% ఈ స్కీమ్ వర్తించే బస్సులని జిల్లాలకు ఆపరేట్ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.